చక్కగా ఢిల్లీ వెళ్ళిపోండి ప్రవీణ్ ప్రకాష్ గారు. హ్యాపీగా కుటుంబంతో ఎంజాయ్ చేయండి, ప్రశాంతంగా బ్రతికేయండి. వద్దు ఈ దరిద్రపు రాజకీయాలు. ఎవరి పని వాళ్ళని చేయమంటే నచ్చనటువంటి లోకం, నిజాయితీకి విలువ లేనటువంటి లోకం, బాధ్యతాయుతమైనటువంటి తత్వాన్ని అంగీకరించినటువంటి మనస్తత్వం. నేను చూసినటువంటి అధికారుల్లో రకరకాల మందిని చూసా. బట్ సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి, మనం సొసైటీ నుండి వచ్చాం అని చెప్పేటటువంటి అధికారి నేను చూసినటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 ఆయన. ఇంకా చాలామంది ఉన్నారు. నెంబర్ 1 ఆయన. ఈ మాట అనగానే వెంటనే తిట్టిపోసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి కూడా పాజిటివ్గా చెప్పింది నేనే. ఆయన సిన్సియర్ ఆఫీసరు, నేను చూశాను ప్రత్యక్షంగా. బెజవాడ రౌడీయిజం నిరోధంలో ఆయనది కీలక పాత్ర అన్నటువంటి. ఖచ్చితంగా మంచిని మంచిగానే చెప్పాలి. ఒక అధికారి మంచి చేసినప్పుడు ప్రశంసించలేకపోతే ఇక ఎవరికి మంచి చేయాలనిపించదు. ఏదో ఒక రాజకీయ పార్టీలకు తాబేదారులుగా పనిచేస్తారు. ఒక విజయవాడలో రోడ్లు వైడింగ్, ఇవాళ బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, గాంధీనగర్ ఉన్నది అంటే, బీఆర్టీఎస్ రోడ్డు ఉంది అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రవీణ్ ప్రకాష్. ఎస్, రూల్స్లో కొన్ని వైలేట్ చేస్తాడు ఆయన. ఆ రూల్స్ ప్రకారమే పోతే ఆ తర్వాత ఎప్పటికీ నిర్మాణం జరగదు. ఆ తర్వాత ఎప్పటికీ ఏమీ చేయలేరు. ఏ అధికారి ఎవడేం చేయలేడు. సొసైటీ కోసం చేయాలి. కరప్షన్ కోసం చేస్తే కనుక రూల్స్ వైలేషన్ ఖచ్చితంగా తప్పే. సొసైటీకి మంచి జరుగుతుందనుకుంటే ఏమైనా చేస్తాడు ఆయన. టీచర్లకి ఆయన వేధించింది ఏంటయ్యా అంటే, పాఠాలు నువ్వు హోంవర్క్ ఎందుకు చూడలేదు, లేకపోతే వాళ్ళకి సరిగ్గా రాశారా లేదా, మార్కులు లేదా, స్కూల్కి వెళ్ళి తనిఖీ చేయడం, ఇచ్చినటువంటి చూడటం. ఒక టీచర్ గారు తన ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు కదా, అక్కడ స్కూల్లో ఎట్లా చూస్తున్నారు, అన్నిటి ఫాలోఅప్ చేస్తున్నారు కదా. అదే విధానాన్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్స్పెక్ట్ చేశారు. జీతం తీసుకుంటున్నారు కాబట్టి పని చేయమన్నాడు. కాబట్టి నచ్చలేదు. ఆ నచ్చనటువంటి వాళ్ళు ఆయన్ని తిట్టిపోయడం ప్రారంభిస్తే ఆ తిట్టిపోస్తున్నటువంటి దాన్ని ప్రోత్సహించుతా రాజకీయం చేశారు. ఎనీహౌ ఆయనకి పోయేది ఏం లేదు. సొసైటీకి నష్టం. సొసైటీ ఓ సిన్సియర్ అధికారిని కోల్పోయింది, నిజాయితీపరుడైనటువంటి అధికారిని కోల్పోయింది, బాధ్యతాయుతమైనటువంటి అధికారిని కోల్పోయింది. ఓ బెజవాడ, ఒక గుంటూరు, ఒక విశాఖపట్నం యొక్క అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషించి ఆ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేస్తే స్వయంగా వెళ్ళి కోర్టులో వాదించి చివాట్లు తిని సిస్టమ్ ఇట్లాగే ఉండి తీరాలని చెప్పి మొండిగా నిలబడ్డటువంటి ఒక అధికారి దూరం అయ్యారు. అది సమాజానికి నష్టమా కష్టమా కాదా అంటే, ఆగిపోతున్న ప్రాజెక్టులు, కోర్టు వివాదాల కారణంగా నిలబడిపోయినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు చూసినప్పుడు ఆయన గొప్పతనం అర్థమవుతుంది.